మరి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకి మరి క్షీణిస్తున్నందుకు అనడానికి మొన్న ఈ మధ్యలో మల్కాజిగిరిలో జరిగిన సంఘటనే ఉదాహరణ. అధికారికంగా అక్కడ స్థానిక శాసనసభ్యుడు మరి అక్కడ అధికారికంగా మరి ఒక కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మరి క్యాబినెట్ హోదాలో వచ్చినటువంటి ఒక వ్యక్తి సమక్షంలోనే మరి యొక్క కాంగ్రెస్ పార్టీ గుండాలు ఎవరైతే ఉన్నారో వారు మా కార్పొరేటర్ల పైన దాడి చేయడం అనేది చాలా అంటే చాలా దుర్ఘటన, అది ఘోరమైన సంఘటన. మరి ఆ సందర్భంలో కూడా ఇప్పటివరకు కూడా ఏవైతే దోషులున్నారో వారు ఇప్పటి కూడా అరెస్ట్ చేసి మరి జైలు అయిన పరిస్థితి ఈ రోజు వరకు ఉన్నది. ఎందుకు ఈ యొక్క పోలీసు ఇంత మౌనంగా మరి ఈ వ్యవహరిస్తుందో అర్థం కాని పరిస్థితి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో మరి మా కేటీఆర్ గారు కార్పొరేటర్లకు కానివ్వండి, స్థానికంగా ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గం ఉన్నటువంటి పార్టీ శ్రేణులకి అండగలబడాల్సిన బాధ్యత వారిపైన, తప్పకుండా వారికి వెళ్ళి అండగా నిలిచి ధైర్యంగా ఇచ్చి పార్టీ మెంబర్ ఉంటుందని చెప్పేసి కార్పొరేటర్లకి ధైర్యాన్ని ఇస్తే మళ్ళీ గౌరవ మా యొక్క పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పైన లేనిపోని నిందను మోపడమే కాకుండా దుర్భూషలాడి, బదారు భాష మాట్లాడి, దిగజారి మాట్లాడి, అవమానకరంగా మాట్లాడి, సరే రాజకీయంగా ఎన్ని మాటలు మాట్లాడినా మరి పార్టీ కార్యకర్తలు కానివ్వండి, సమాజం కానీ దాన్ని వహిస్తుంది, ఒప్పుకుంటుంది. కానీ బదారు భాష, అనరాని భాష, లేనిపోని నిందలు బట్టగాల్చి పీల్చేసే ప్రయత్నం చేసి వారు మా పైన ఆరోపణ చేసినప్పుడు తప్పకుండా మా పైన బాధ్యత ఉంటుంది. మేము ఖచ్చితంగా అడిగినాం హనుమంతరావు గారిని, మీరు చేసేది తప్పు చేస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎవరికైనా శిక్ష తప్పదు అని చెప్పి మేము బహిరంగంగా హెచ్చరించిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి షంబీపూర్ గారికి మరి మేము కలిసే రోజు ప్రెస్ నిర్వహించినాము. మరి వారికి లేనిపోని యొక్క ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, రెగ్యులర్ గా వస్తూ ఉన్నాయి. ఆ విషయమై మరి ఈరోజు సిపి గారిని, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ సైబరాబాద్ మరి మోహంతి గారిని కలిసి ఈ విషయం తెలియజేయడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, అనేక సందర్భాల్లో అయినది కాబట్టి మరి దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలా, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. వారు హామీ ఇవ్వడం జరిగింది, తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాను, దీనిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఎవరి దోషులు తప్పకుండా వారిని శిక్షించే విధంగా తనంతు బాధ్యత చేస్తానని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారి యొక్క బాధ్యత గల అధికారిగా పేరుంది కాబట్టి వారిపై నమ్మకం ఉంది. తప్పకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. లేకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున 60 లక్షల మంది కుటుంబంతో ఉన్నటువంటి పార్టీ ఇది. ఒక్కసారి అందరు తిరగబడితే మరి ఏ రకమైన పరిస్థితి ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోవాలా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఘోరంగా విఫలమైన దానికి కారణమే ఇవన్నీ సంఘటనలు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.